హాయ్ అండి. శారీలో వచ్చిన స్ట్రైట్ పీస్‌తో మనం ఇప్పుడు పైపింగ్ అయితే వేసుకుందాం. ఫస్ట్ అయితే శారీలో క్లాత్ కట్ చేసుకున్నాను. అటు సైడు, ఇటు సైడు బోర్డర్ 2 గూడా నేను తీసేసాననమాట. బోర్డర్ లేకపోతే ఒక లైన్ అయితే సరిపోయిద్ది. బోర్డర్ ఉంటే మాత్రం 2 పీసెస్ అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 2 పీసెస్ కట్ చేసుకొని 2 జాయింట్ చేసుకొని 1 సైడు స్టిచ్ అయితే యేసుకుంటున్నాను. ఇట్లా ఒక పావించి ఫోల్డ్ చేసేసుకొని ఇట్లా అయితే స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్నాక ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. మనకి శారీలో వచ్చిన క్లాత్‌తో అయితే ఈజీగా కూడా వేసుకోవచ్చు పైపింగ్ అనేది. ఇన్విజిబుల్ పైపింగ్ కూడా చాలా బాగా కుదిరిద్దనమాట. శారీలో వచ్చిన క్లాత్ ఒక సైడ్ మడిచి కుట్టుకున్నాం కదా, ఇంకొక సైడ్ అయితే నార్మల్గా ఉండిద్ది కాబట్టి అటు సైడ్ అయితే మనం స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాము. ఇలా పెట్టి స్ట్రైట్‌గా ఈ వంపులు వచ్చిన దగ్గర మాత్రం కొంచెం కుట్టుకుంటూ ఆపుకుంటూ స్టిచ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇట్లా చూసారు కదా, నేను స్టిచ్చింగ్ చేశాక రివర్స్లో కూడా చూపిస్తాను చూడండి. చాలా ఈజీగా అయితే వేసుకోవచ్చు. మనకి క్రాస్ పీసే అవసరం లేదు, స్ట్రైట్ పీస్తో అయినా కూడా. శారీలో వచ్చిన క్లాత్ చాలామంది శారీలో అంటే కొంచెం కలరు కాంబినేషన్ చక్కగా కుదిరిద్ది కదా, మనం బయట కొనుక్కొచ్చి కొన్ని సెట్ కావు. అట్లాంటప్పుడు ఇలా పైపింగ్ వేసుకున్నామంటే చాలా నీట్గా ఉండిద్ది, శారీకి కూడా మ్యాచింగ్ అయ్యిద్ది అనమాట. ఇక చూడండి, బ్యాక్ సైడు మనకి మూలలు వచ్చిన దగ్గర కొంచెం అంటే ఇట్లా వచ్చిద్ది అనమాట. లైట్గా ఆ క్లాత్ అనేది బయటకు వస్తూ ఉండిద్ది. అది ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఖర్చు కూడా పావించి ఉండేటట్టు చూసుకోవాలి. ఎక్కువ ఉన్నా కూడా మనకి పైపింగ్ అంత నీట్గా రాదు. చాలామందికి స్టిచ్చింగ్ చేశాక పైపింగ్ అనేది పైకి ఇట్లా లేచినట్టు వెనకాల మనం మిషన్ మీద పెడితే పైకి వచ్చినట్టు అట్లా ఉండిద్ది కదా, అట్లా ఏమి ఉండదు, చాలా నీట్గా వచ్చిద్ది. కొత్తవారైతే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే మనకి శారీలో క్లాత్ తీసుకొచ్చుకోవడం వేయడం వల్ల క్లాత్ కూడా ఎక్కువ పట్టదు కదా, ఒక 2 ఇంచెస్ క్లాత్ అయితే సరిపోతుంది. మళ్ళీ మనం బయట కొనుక్కొచ్చుకొని వేసుకొని మనీ ఒక్కోసారి కలర్లు కలవక మన దగ్గర ఉన్నాయి అట్లా అనుకున్నప్పుడు ఇట్లా అయితే ట్రై చేయండి. ఇంకా థ్రెడ్ మనం సన్న దారం అని అడిగితే ఇస్తారనమాట పైపింగ్ థ్రెడ్. మరి ఎక్కువ లావుదైతే తీసుకొచ్చుకోమాకండి. నేను 10 ఇంచెస్ కాకుండా 12 నెంబరు థ్రెడ్ అయితే తీసుకొచ్చుకున్నాను. మనం ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. సన్నగా కట్స్ అయితే పెట్టుకోవాలి. డైరెక్ట్గా అలానే ఉంచుకొని థ్రెడ్ అయితే స్టిచ్చింగ్ చేయకూడదు అనమాట. ఇట్లా చిన్నగా డాట్స్ అయితే కొంచెం ఇట్లా కట్ చేసుకొని తర్వాత ఈ థ్రెడ్ చిన్న నాట్ అంటే ముడేసుకొని ఖర్చు అంతా కూడా లోపలికి ఫోల్డ్ చేసేసి థ్రెడ్ పైన పెట్టేసుకొని ఇట్లా స్టిచ్చింగ్ అయితే వేసుకోండి. ఇది మనకి శారీ క్లాత్ కూడా చాలా పలసగా ఉంది కదా, ఆ థ్రెడ్ వల్ల కూడా వైటే కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. అట్లా కొంచెం క్లాత్ అనేది మన ఏళ్ళుతో లోపలికి బాగా గట్టిగా లాగేయాలన్నమాట. క్లాత్ ఎంత వీలైతే అంతగా, ఓన్లీ థ్రెడ్ వరకే క్లాత్ ఉండాలి. అలా చూసుకునేటట్టు మీరైతే జాగ్రత్తగా స్టిచ్చింగ్ అయితే వేసుకోండి. ఎందుకంటే మనకి స్ట్రైట్గా ఇప్పుడు మనకి షోల్డర్ దగ్గర స్ట్రైట్గా ఉండిద్ది. స్ట్రైట్గా ఉన్న దగ్గర మనకి చాలా బాగానే వచ్చిద్ది. ఈ మూలలు తిరుగుతాయి కదా, అప్పుడు మనకి రౌండ్ షేప్ వచ్చిద్ది. రౌండ్ షేప్ వచ్చినప్పుడు ఏంటంటే ఆ రౌండ్ షేప్లో కొంచెం నిదానంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ క్లాత్ పట్టేసుకోకుండా 1 ఇంచ్ క్లాత్ పట్టుకుంటూ మన వేళ్ళ సహాయంతో అంటే టైట్గా లాగాలన్నమాట క్లాత్ అనేది. చూడండి ఎంత సన్నగా వస్తుందో, నీట్గా కూడా వస్తుంది. మీకు అలా పైకి లేకోకుండా ఉండేటట్టు కూడా నేను చూపిస్తాను చూడండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా స్టిచ్చింగ్ చేసే కొంతమంది నేను ఈ మధ్య చూశానన్నమాట. ఏంటంటే వాళ్ళు స్టిచ్చింగ్ అనేది వేసాక మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత ఐరన్ చేస్తున్నారు. ఐరన్ అయితే ఏం చేయవసరం లేదు. చూడండి ఇట్లా మూలలు వచ్చిన దగ్గర నిదానంగా క్లాత్ అనేది టైట్గా పట్టుకొని, బ్లౌజ్ క్లాత్ అయితే టైట్గా చేయమాకండి. మనకి పైపింగ్ వేసే క్లాతే మనం లోపలికి ఫోల్డ్ చేసేటప్పుడు టైట్గా పట్టుకోవాలి. టైట్గా పట్టుకుంటే మీకు నీట్గా వచ్చిద్ది అనమాట. ఆ థ్రెడ్ ఎంత లెంత్ ఉందో అంతే పైపింగ్ వచ్చిద్ది, నీట్గా కూడా వచ్చిద్ది. స్ట్రైట్ పీస్ అని అసలు ఏం భయపడే అవసరం లేదు. క్రాస్ పీస్కి ఎలా నీట్గా వచ్చిద్దో సేమ్ అదే విధంగా వచ్చిద్ది అనమాట.
ఇలా కొంచెం కొంచెం క్లాత్ ఇలా పట్టేసుకుంటూ లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా మనం తొందరగా అవ్వాలని ఫాస్ట్గా అయితే స్టిచ్చింగ్ చేసుకోకూడదు. కొంచెం నిదానిస్తూ మనం స్టిచ్చింగ్ చేసుకున్నామంటే చాలా నీట్గా వచ్చింది. నేను మొత్తం వేసాక కూడా మీకు బ్లౌజ్ అనేది చూపిస్తాను చూడండి. ఈ లైనింగ్ జాయిన్ చేయటం, బ్లౌజ్ ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు, హుక్స్ పట్టి, కాజా పట్టి ఇవన్నీ స్టిచ్చింగ్ ముందు వీడియోలో ఉన్నాయి. ఒకసారి అయితే చెక్ చేయండి, మీకు ఎవరికన్నా యూస్ అవుతుందేమోనని చెప్తున్నాను. మనకి ఇంకా లాస్ట్కి వచ్చేసింది పైపింగ్ అయితే. ఇక్కడ నెక్ దగ్గర కూడా ఫ్రంట్ కొంచెం రౌండ్ తీస్తాం కదా, అక్కడికి వచ్చేసరికి కూడా మనకి కొంచెం నీట్గా టైట్గా క్లాత్ అనేది టైట్గా పట్టుకొని ఇట్లాగా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత రఫ్ తీసుకొని పక్కకు తీసేయటమే. చూసారు కదా ఎంత సన్నగా వచ్చిందో, నీట్గా వచ్చిందో. ఇక్కడ ఇంకొక టిప్ అయితే మీకు చెప్తాను. అంటే బ్యాక్ నెక్ అనేది మనం ఇట్లా మిషన్ మీద పెడితే పైకి లాగోకుండా. చూసారు కదా, ఇగో చూడండి ఎంత నీట్గా సన్నగా పైపింగ్ అనేది ఎంత బాగా వచ్చిందో. మనకి క్రాస్ మొక్కేసామా లేదంటే స్ట్రైట్ పీస్ వేసామా అనేది కూడా అర్థం కాదు. ఇక ఇట్లా డాట్స్ అయితే పెట్టుకోవాలి. నేను చెప్తున్నాను కదా, పైకి లెగ్గవలసినట్టు కాకుండా నీట్గా ఉండాలంటే ఖచ్చితంగా మనకి ఈ కట్స్ అయితే మాత్రం తప్పకుండా పెట్టుకోవాలన్నమాట. ఇట్లా కటర్ పెట్టి మళ్ళీ కత్తిరి పెట్టి కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఇట్లా కట్ చేసుకున్నామంటే మనకి డబల్ స్టిచ్ వేసుకుంటాం కదా, ఆ స్టిచ్చింగ్ వేసుకున్నప్పుడు చక్కగా నిలిసిద్ది అనమాట. మరీ లోపలికి కట్ చేసుకోమండి, చిన్న కట్ ఇస్తే చాలు. ఇట్లా పైనుంచి మనము ఒక పాదం ఇంచి వెడల్పు ఉంచుకొని పైపింగ్ పక్క నుంచి సెకండ్ స్టిచ్ అయితే వేసుకోవాలి. మనకి క్రాస్ పీస్ తీసుకునేటప్పుడు కూడా ఇట్లా చేసామంటే అసలు ఇంకా చాలా నీట్గా వచ్చింది అనమాట. చాలామంది లోపల కట్ అయితే ఎవరనమాట, బ్యాక్ సైడ్ అసలు మనకు చూపించరు స్టిచ్చింగ్ చేసేవాళ్ళు ఎక్కువ శాతం. నేను కొన్ని వీడియోస్ చూస్తాను కదా, ఇక చూడండి మనకి ఎక్కడా కూడా పైకి ఇట్లా లేచినట్టు ఆ రౌండ్ దగ్గర ఇట్లా బ్యాక్కి ఎరిగినట్టు ఉండిద్ది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.